1990లలో జపాన్‌లో కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా వేగంగా పెరుగుతుంది. ప్రతి కార్ పార్ట్ మీద బార్ కోడ్స్ అనేవి వేసేవారు. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ బార్ కోడ్ అనేది లైన్ బై లైన్ మాత్రమే చదవగలిగేది. స్పేస్ అనేది చాలా ఎక్కువగా అవసరమయ్యేది. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా స్టోర్ అయ్యేది. ఈ రీడింగ్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉండేది. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. అదే సమయంలో డెన్సో వేవ్ అనే కంపెనీలో ఇంజనీర్ ఉండేవాడు. అతని టీంకి ఒక ఇంపాసిబుల్ లుకింగ్ ఛాలెంజ్ అనేది ఇచ్చారు. బార్ కోడ్ కన్నా 10 రెట్లు ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యే కోడ్ కావాలి. ఒకేసారి స్కాన్ చేయగానే చదవగలిగేది. ఆ ఇంజనీర్ ఒకరోజు బ్రేక్ సమయంలో గో అనే జపనీస్ బోర్డ్ గేమ్ ఆడుతూ ఉండగా ఒకటి గమనించాడు. బ్లాక్ అండ్ వైట్ డాట్స్, బోర్డ్ లో ప్యాటర్న్స్, పొజిషన్ సెన్స్, ఎనీ యాంగిల్ నుంచి చదవగలిగే యూనిఫామ్ లేఅవుట్. అతనికి వెంటనే స్ట్రైక్ అయింది. ఇలాంటి స్క్వేర్ ప్యాటర్న్ ఉంటే కెమెరా ఏ దిశలో చూసినా కూడా గుర్తించగలదు. ఇదే మోడర్న్ క్యూఆర్ కోడ్ కి ఒక స్పార్క్ అని చెప్పొచ్చు. అసలు క్యూఆర్ కోడ్ లక్ష్యం ఏంటంటే హై స్పీడ్ రీడింగ్, హ్యూజ్ డేటా స్టోరేజ్, ఏ యాంగిల్ నుంచి అయినా చదవడం, డ్యామేజ్ అయినా కూడా రికవరీ అవ్వడం, ఈ స్మాల్ స్పేస్ లో కూడా లార్జ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడం లాంటివి ఫీచర్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. డెన్సో టీమ్ కొత్త కోడ్ ఫార్మాట్ ను డిజైన్ చేసింది. అది స్క్వేర్ షేప్, బ్లాక్ అండ్ వైట్ మాడ్యూల్స్, 3 కార్నర్ స్క్వేర్, పొజిషన్ డిటెక్షన్. ఈ డ్యామేజ్డ్ కోడ్ కూడా రీడ్ అవుతుంది. అలాగే న్యూమరిక్ డేటా, ఆల్ఫాబెట్ డేటా, ఈ బైనరీ డేటా కూడా స్టోర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది 2D బార్ కోడ్ కానీ చాలా అడ్వాన్స్డ్. 1994లో క్యూఆర్ కోడ్ అఫీషియల్ గా పుట్టింది. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. ఎందుకంటే కోడ్ స్కాన్ చేసిన వెంటనే మిల్లీ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది రీడ్ అవుతుంది. క్యూఆర్ కోడ్ అనేది మొదట కార్ ఫ్యాక్టరీ కోసం మాత్రమే. క్యూఆర్ కోడ్ ప్రైమరీ రెస్పాన్స్ ఏంటంటే కార్ పార్ట్స్ ట్రాకింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, ఫాస్ట్ స్కానింగ్. టొయోటో మరియు డెన్సో ఫ్యాక్టరీస్ లో ఇది మ్యాసివ్ గా సక్సెస్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కోడ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చింది. 2000 సంవత్సరంలో కెమెరా ఉన్న మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యాక క్యూఆర్ కోడ్ సడన్ గా ఫోన్ మరియు క్యూఆర్ కోడ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ గా అయ్యాయి. వెబ్సైట్ లింక్, యాప్ డౌన్లోడ్, పేమెంట్స్, కూపన్స్, టికెట్స్, వైఫై పాస్వర్డ్స్, కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ లో స్టోర్ చేయగలిగాం. ఇండియాలో కూడా ఒక పెద్ద రివల్యూషన్ జరిగింది. అదే యూపీఐ పేమెంట్స్, ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే. షాప్ బోర్డు మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పేమెంట్ జరిగిపోవడం. క్యూఆర్ కోడ్ నిజంగా ఇండియాలో పేమెంట్ రివల్యూషన్ లో ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. కోవిడ్ సమయంలో కూడా క్యూఆర్ కోడ్ చాలా బాగా ఉపయోగపడ్డాయి. కాంటాక్ట్లెస్ మెను, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎంట్రీ పాసెస్, డిజిటల్ పేమెంట్స్. ఈ విధంగా క్యూఆర్ కోడ్ ప్రపంచవ్యాప్తంగా జీవితాలలో ఒక భాగం అయిపోయింది. క్యూఆర్ కోడ్ ఎందుకు గొప్ప ఆవిష్కరణ అంటే జీరో కాస్ట్, అన్లిమిటెడ్ యూసేజ్, హై స్పీడ్, యూనివర్సల్ స్టాండర్డ్, మెషిన్ రీడబుల్ మరియు హ్యూమన్ ఫ్రెండ్లీ, డిజిటల్ వరల్డ్ లో ఒక బ్రిడ్జ్ టూల్ గా మారింది.